వెల్డింగ్ వెల్డింగ్ పార్ట్ 2లో మనకి గ్యాస్ వెల్డింగ్ కోసం ఒకసారి చూద్దాం. గ్యాస్ వెల్డింగ్లో మెయిన్ సోర్స్ వచ్చేసరికి ఇక్కడ ఫ్యూల్ గ్యాసెస్ని మనం హీట్ సోర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యూల్ గ్యాస్ ఎసిటిలిన్ కానీ, హైడ్రోజన్ కానీ, బ్యూటేన్ కానీ, ప్రోపిలిన్ కానీ, అలాగే గ్యాసిలిన్, ఇట్లా ఏదో ఒకటి మనం సోర్స్ కింద ఇచ్చేసుకుని దాంతో కంబషన్, అంటే ఈ కంబషన్ అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ సమక్షంలో ఇక్కడ కంబషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆక్సిజన్ అనేది కంపల్సరీ, దాంతోపాటు ఆక్సిజన్తో పాటు ఈ ఫ్యూల్ గ్యాసెస్ ఏదో ఒకటి దాన్ని కంబైన్డ్గా చేసుకుని మనం హీట్ సోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాం, అంటే ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎయిర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అలాగే కంప్రెసర్ చేసి ఒక సిలిండర్లో స్టోర్ చేస్తాం అప్ టు 175 బార్ దాకా. అలాగే ఎసిటిలిన్, ఇక్కడ మోస్ట్ కామన్గా మనం ఎసిటిలిన్ ఇచ్చేస్తాం గ్యాస్ వెల్డింగ్లో. దీన్ని C2H2 అంటాం కెమికల్ నేమ్ వచ్చేసరికి. ఇది ఏంటంటే హై ప్రెషర్లో అన్స్టేబుల్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లోజన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని లో ప్రెషర్ లిక్విడ్ స్టేట్లో ఎసిటిలిన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఎసిటోన్ అంటాం. ఎసిటోన్ అంటే లో ప్రెషర్ లిక్విడ్ ఫామ్లో ఉన్న ఎసిటిలిన్ని ఎసిటోన్ అంటాం అన్నమాట. దీంట్లో మనం ఈ గ్యాస్ వెల్డింగ్లో ఏమేమి ఫ్యూల్స్ని ఇచ్చేస్తామంటే ఎసిటిలిన్ కాకుండా మిగతాయి కూడా ఉన్నాయి దీంట్లో. అలాగే ప్రోపెన్ C3H8, నేచురల్ గ్యాస్ CH4, అలాగే ఎసిటిలిన్, మ్యాప్, మిథైల్ ఎసిటేట్, ఎసిటిలిన్, ప్రొపడైన్, అలాగే హైడ్రోజన్ కూడా ఇచ్చేస్తాం అనమాట. అంటే అక్కడ ఉన్న సోర్స్ని బట్టి మనం ఏదైనా ఈ ఫ్యూల్ గ్యాసెస్ని ఇచ్చేసుకోవచ్చు. ఇది బేసిక్ సెటప్ ఎలిమెంట్స్. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఉంది సపరేట్గా, అలాగే ఎసిటిలిన్ సిలిండర్ ఉంది. ఆక్సిజన్ సిలిండర్ని ఆ హోజ్ పైపుల్ని బ్లాక్ కలర్తో కానీ గ్రీన్ కలర్తో కానీ రిప్రజెంట్ చేస్తాం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అలాగే ఎసిటిలిన్ ఫ్యూల్ గ్యాసెస్ సిలిండర్ని రెడ్ కలర్తో కానీ మెరూన్ కలర్తో కానీ పెయింట్ చేస్తాం అనమాట. అది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఇవి ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. అదే ఎసిటిలిన్ సిలిండర్ని ఏ టైప్ ఆఫ్ కలర్ కోడ్లు ఇండికేట్ చేస్తారంటే మెరూన్ కానీ రెడ్ కానీ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మెరూన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే రెడ్ ఇచ్చుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఈ రెండు ఇవ్వడం ఏదో ఒకటి ఇస్తాడు. అలాగే మనకి ఆక్సిజన్ వచ్చేసరికి బ్లాక్ ఆప్షన్లో లేకపోతే గ్రీన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కలర్ కోడ్. అలాగే గ్యాస్ వెల్డింగ్లో మనకి ఇవి రెండు, అంటే ఆక్సిజన్ ఫ్యూల్ గ్యాస్ మిక్సప్ అవడం వల్ల ఒక ఫ్లేమ్ ప్రొడ్యూస్ అయ్యి, ఆ ఫ్లేమ్ అంటే ఇక్కడ గ్యాస్ వెల్డింగ్లో మనకి అప్ టు 3000 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టెంపరేచర్ వల్ల అక్కడ బేస్ మెటల్ అనేది ఫ్యూజన్ స్టేట్లోకి వస్తుంది. దీంట్లో ఈ వెల్డింగ్లో మనకి ఫిల్లర్ మెటీరియల్ని ఇచ్చేసుకోవచ్చు. అది ఫిల్లర్ మెటీరియల్ అనేది మనకు ఆప్షనల్. కొన్ని థిక్నెస్ తక్కువ ఉన్న ఇట్లా ఫిల్లర్ మెటీరియల్ అవసరం ఉండదు. అలాగే ఫిల్లర్ మెటీరియల్ వెల్డ్ జోన్ యొక్క వాల్యూమ్ని వెల్డ్ జోన్ దగ్గర మనకు వెల్డ్మెంట్స్ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఫిల్లర్ మెటీరియల్ అవసరం ఉంటుంది, లేకపోతే మనకు అవసరం ఉండదు. అలాగే ఇక్కడ ఫ్లక్స్ని కూడా ఇచ్చేస్తారు. ఈ ఫ్లక్స్ అనేది పౌడర్ టైప్లో కానీ పేస్ట్ టైప్లో కానీ ఉంటుంది. ఇది మనం అప్లై చేసినప్పుడు వెల్డింగ్నప్పుడు అది లైట్ వెయిట్, అంటే ఒక స్లాగ్ కింద ఫామ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ సాలిడిఫికేషన్ తర్వాత డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బేస్ మెటల్ కిందకి వెళ్తుంది. ఈ యొక్క ఫ్లక్స్ అనేది పైన ఒక స్లాగ్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత. ఇది బేసిక్ డెఫినేషన్స్. ఇక్కడ ఫిల్లర్ మెటీరియల్ అనేది విత్ ఆర్ వితౌట్ ఫిల్లర్ మెటీరియల్, దాని ఆప్షన్ కంపల్సరీ అని కాదు. డిపెండింగ్ ఆన్ వెల్డ్ కండిషన్ బట్టి మనం ఫిల్లర్ మెటీరియల్ని ఇచ్చేస్తాం. ఇక్కడ మనకి ఎసిటిలిన్ వెల్డింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆక్సిజన్తో పాటు ఫ్యూల్ గ్యాస్ అనేది ఎసిటిలిన్ ఇచ్చేస్తాం. దాన్ని అందుకే ఎసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ అంటాం. దీంట్లో మనకి 2 సపరేట్ సిలిండర్స్ని ఇచ్చేస్తాం. ఆక్సిజన్కి ఒక సిలిండరు, అలాగే ఎసిటిలిన్కి. ఎసిటిలిన్ సిలిండర్ వచ్చేసరికి మెరూన్ కానీ రెడ్ కలర్ కానీ పెయింట్ వేస్తాం. దాని పైప్స్ కూడా సేమ్ అదే కలర్ వాడతాం. అలాగే నెక్స్ట్ దాంట్లో డయామీటర్ వచ్చేసరికి ఎసిటిలిన్ సిలిండర్ డయామీటర్ ఎక్కువ ఉండి హైట్ తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ ఏమో హైట్ ఎక్కువ ఉంటుంది, డయామీటర్ తక్కువ ఉంటుంది. ఇవి ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకు ఆ డిఫరెన్స్ అనేది కనపడుతుంది. అలాగే వెల్డింగ్ టార్చ్ వరకు ఇవి సపరేట్ కేబుల్స్ ఉంటాయి, హోజ్ పైప్స్ అంటాం వాటిని. ఆ హోజ్ పైప్లో ఉన్న 2 గ్యాసెస్ ఈ వెల్డింగ్ టార్చ్లో నాజిల్లో మిక్సప్ అయ్యి అక్కడ ఒక ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫిల్లర్ మెటీరియల్ కూడా సపరేట్గా యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎక్విప్మెంట్ చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్స్, ఇక్కడ ఆక్సిజన్కి సపరేట్ సిలిండర్ ఉంటుంది, అది 175 బార్ దాకా ఉంటుంది. ఎసిటిలిన్ వచ్చేసరికి 15 బార్ దాకా మనం సప్లై చేస్తాం అన్నమాట. మనకి SI యూనిట్స్ కాబట్టి బార్స్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. అలాగే రెగ్యులేటర్స్ అంటే ఇక్కడ మనకి సిలిండర్స్ నుంచి
ఈ హోజ్ పైప్కి మనకి సర్టెన్ ప్రెజర్ కావాలనుకోండి, అక్కడ సిలిండర్లో ఎంతైనా ప్రెజర్ ఉండొచ్చు, కానీ మనకి రిక్వైర్డ్ ప్రెజర్ ఉండాలి కాబట్టి ఆ ప్రెజర్ని రెగ్యులేట్ చేసి రెగ్యులేటర్స్ యూజ్ అవుతున్నమాట. అంటే ప్రెజర్ని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటర్ని వాడతారు అనమాట. ఇక్కడ దానికి సపరేట్ రెగ్యులేటర్స్ వాడతారు. అంటే 2 సిలిండర్స్ ఉంటాయి కాబట్టి 2 రెగ్యులేటర్స్ని వాడి మనకి అక్కడ ఆ యొక్క సర్టెన్ గ్యాసెస్ అంటే ఫ్యూల్ గ్యాస్ కానీ ఆక్సిజన్ కానీ ఆ యొక్క ప్రెజర్ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట ఇవి. అలాగే ప్రెజర్ గేజెస్ ఎందుకు ఇచ్చేస్తారంటే సిలిండర్లో ఎంత ప్రెజర్ ఉందన్నది ఇండికేట్ అవుతుంది మనకి. హోజెస్ అంటే ఈ ఒక పైప్స్ ఇవి గ్యాస్ క్యారింగ్ చేస్తాయి అనమాట. టార్చ్ వరకు మనకి సిలిండర్ దగ్గర ఉన్న గ్యాస్ని టార్చ్ వరకు ఇవి హోజ్ పైప్స్ అనేది క్యారీ చేస్తాయి. ఇవి కూడా కలర్ కోడ్స్ ఉంటాయి. మెరూన్ కానీ రెడ్ కానీ అయితే ఎసిటిలిన్ అని అర్థం. అలాగే బ్లాక్ కానీ గ్రీన్ కానీ అయితే మనకి ఆక్సిజన్ హోజ్ పైప్స్ అనేది అర్థం. అలాగే వెల్డింగ్ టార్చ్ అంటే మనకి ఇది 3000 డిగ్రీ సెల్సియస్ వరకు రెస్ట్ అవ్వాలి కాబట్టి ఇది మెటీరియల్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ఇవి వెల్డింగ్ టార్చ్లో మిక్సప్ అవుతుంది అనమాట. ఈ 2 గ్యాసెస్ అక్కడ మిక్సప్ అయ్యి మనకి అక్కడ టార్చ్ ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే నాన్ రిటర్న్ వాల్వ్ అంటే గ్యాసెస్ కానీ ఈ ఆక్సిజన్ కానీ ఒక డైరెక్షన్లో ఉన్నాయి, అంటే బ్యాక్ సైడ్కి ఫ్లో అవ్వకుండా మనకి నాన్ రిటర్న్ వాల్వ్స్ యూజ్ అవుతాయి అనమాట. ఇవి మనకి ఎక్విప్మెంట్స్. ఆక్సిజన్ సిలిండర్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కలర్స్ అవి అనేది. అలాగే ఎసిటిలిన్ సిలిండర్ కూడా దీని యొక్క డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఎక్విప్మెంట్స్ రెగ్యులేటర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రెజర్ని రెగ్యులేట్ చేయడానికి ఈ రెగ్యులేటర్స్ వాడతాం. రెగ్యులేటర్ హోజెస్ అంటే పైప్స్. ఇవి థ్రెడ్స్ ఉంటాయి, అంటే రైట్ హ్యాండ్ థ్రెడ్ ఏమో ఓ టైప్ ఆఫ్ రెగ్యులేటర్ కొడతారు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ అనేది ఎసిటిలిన్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ వాడతారు, ఆక్సిజన్కి అయితే రైట్ హ్యాండ్ థ్రెడ్ వాడతారు అనమాట. అవి ఈజీగా ఐడెంటిఫైడ్ కోసం అలా చేస్తారు అనమాట. అలాగే చెక్ వాల్స్, ఫ్లాష్ బ్యాక్ వాల్ అరెస్టర్స్ అంటే మనకి ఫైర్ అనేది టార్చ్ దగ్గర ఫైర్ అవుతుంది అనుకోండి, అది మళ్ళీ బ్యాక్ సిలిండర్కి రాకుండా ఫ్లాష్ బ్యాక్ రాకుండా అరెస్ట్ చేస్తారు అనమాట. అవి అంటే ఫైర్ అనేది బ్యాక్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ అనేది. ఎక్విప్మెంట్ టార్చ్ అనేది, ఇక్కడ టార్చ్లో అనేది 2 గ్యాసెస్ మిక్సప్ అవి మనకి ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది టార్చ్. అలాగే కటింగ్ టార్చ్ వేరు, వెల్డింగ్ టార్చ్ వేరు. కటింగ్ టార్చ్ అంటే మెటల్స్ని కట్ చేయడానికి కటింగ్ టార్చ్ని వాడతారు. అలాగే వెల్డింగ్ చేయడానికి వెల్డింగ్ టార్చ్ని వాడతారు. అవి డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫిల్లర్ రాడ్ అనేది మనకి ఏదైతే మనం వెల్డింగ్ చేస్తున్నామో బేస్ మెటల్కి సేమ్ అదే మెటల్తో ఫిల్లర్ రాడ్ని తయారు చేస్తారు. ఉదాహరణకి మనకి మైల్డ్ స్టీల్ వెల్డింగ్ చేస్తాం, గ్యాస్ వెల్డింగ్. ఈ ఫిల్లర్ రాడ్ కూడా సేమ్ అదే బేస్ మెటల్తో చేస్తారన్నమాట. అంటే మైల్డ్ స్టీల్తో చేయాలి. సపోజ్ మనం అల్యూమినియం ఎల్ఐస్ని చేస్తున్నాం అనుకోండి వెల్డింగ్, అల్యూమినియం ఎల్ఐస్కే ఫిల్లర్ రాడ్డే ఉండాలన్నమాట. లేకపోతే మనకి కాంపోజిషన్ మెకానికల్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా ఫిల్లర్ రాడ్ అనేది సుమారుగా అప్రాక్సిమేట్గా మనకి బేస్ మెటల్ ఎలా అయితే తయారు చేస్తున్నారో ఫిల్లర్ రాడ్ కూడా అదే మెటీరియల్తో చేస్తారు. కాకపోతే దానికి ప్రొటెక్టివ్ కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిడేషన్, కరోజన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఆక్సిడేషన్ ప్రివెంట్ చేయడానికి దానికి కోటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫ్లక్స్ అనేది మనకి కామన్గా ఫ్లక్స్ని మనం ఏం చేస్తామంటే సోడియం కానీ, పొటాషియం కానీ, లిథియం లేదంటే బోరాక్స్ని కానీ, అది పౌడర్ టైప్లో ఉంటుంది, కొన్ని అయితే లిక్విడ్ షేప్లో ఉంటాయి, కొన్ని అయితే మనకి పేస్ట్ ఫామ్లో కూడా ఉంటాయి. ఈ ఫ్లక్స్ని మనం చేస్తాం ఎందుకంటే ఇది ఆక్సైడ్స్ ఫామ్ అవ్వకుండా, బ్లో హోల్స్ ఫామ్ అవ్వకుండా వెల్డింగ్ అప్పుడు ఇవి ఫ్లక్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్లేమ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. డిఫరెంట్ టైప్స్ మనకి 3 టైప్స్ ఆఫ్. ఈ 3 టైప్స్ కూడా మనకి న్యూట్రల్ ఫ్లేము, అలాగే ఆక్సిడైజింగ్ ఫ్లేము, కార్బరైజింగ్ ఫ్లేము, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ ఫ్లేమ్ వచ్చేసరికి ఇవి ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎసిటిలిన్. సపోజ్ 1 వాల్యూమ్ ఆక్సిజన్ అనుకోండి, 1 వాల్యూమ్ ఎసిటిలిన్ మిక్సప్ చేసి సమానంగా పంపిస్తుంది. అలాంటి ఫ్లేమ్స్ మనం న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం. దీన్ని ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్లో ఇచ్చేస్తామంటే మనం మైల్డ్ స్టీల్లో కానీ, స్టెయిన్లెస్ స్టీల్లో కానీ, క్యాస్ట్ ఐరన్, అలాగే కాపర్, అల్యూమినియం ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్లో వీటిని ఎక్కువగా ఇచ్చేస్తాం. మనకి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడుగుతున్నాడు, మైల్డ్ స్టీల్కి ఏ టైప్ ఆఫ్ ఫ్లేమ్ యూజ్ చేస్తాం, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్కి ఏ టైప్ ఆఫ్ ఫ్లేమ్ యూజ్ చేస్తాం, క్యాస్ట్ ఐరన్కి ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తుంటాయి, న్యూట్రల్ ఫ్లేమ్ని ఇచ్చేస్తామని అర్థం. ఇందులో అప్ టు 3200 డిగ్రీ సెల్సియస్ వరకు మనకి ఫ్లేమ్ యొక్క టెంపరేచర్ డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది
ఇందులో వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఏ క్లియర్ వెల్ డిఫైన్డ్ ల్యూమినస్ క్లోన్ ఇండికేటింగ్ దట్ కంబషన్ కంప్లీట్. ఇక్కడ క్లోన్ అనేది వెల్ డిఫైన్డ్గా క్లియర్గా ల్యూమినస్ కోన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ కోన్ మనకి చూసుకుంటే ఇన్నర్ కోన్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 3040 నుంచి 3300 డిగ్రీ సెల్సియస్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి కార్బరైజింగ్ ఫ్లేమ్ వచ్చేసరికి ఇది ఎక్సెస్ ఎసిటిలిన్ ఉంటుంది. కార్బరైజింగ్ ఫ్లేమ్లో ఎక్సెస్ ఎసిటిలిన్, సపోజ్ 1 వాల్యూమ్ ఆక్సిజన్ పంపించామనుకోండి, 1 వాల్యూమ్ కన్నా ఎక్కువ ఎసిటిలిన్ని పంపించడం జరుగుతుంది. అంటే ఎక్సెస్ ఎసిటిలిన్ అనేది కంపేర్ చేస్తే దేంతో కంపేర్ చేస్తే, ఆక్సిజన్తో కంపేర్ చేస్తే ఎసిటిలిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని కార్బరైజింగ్ ఫ్లేమ్ అంటారన్నమాట. దీని టెంపరేచర్ వచ్చేసరికి 3149 అంటున్నారు. ఇందులో 3 టైప్స్ ఆఫ్ కోన్స్, అంటే మనకి బ్లూయిష్ వైట్ ఇన్నర్ కోన్, అలాగే వైట్ ఇంటర్మీడియట్ కోన్ ఇండికేటింగ్ దట్ అమౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఎసిటిలిన్. ఇక్కడ వైట్ కోన్ అనేది ఎక్సెస్ ఎసిటిలిన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ లైట్ బ్లూ అవుటర్ ఫ్లేర్ కోన్ అనేది ఎన్వలప్ ఉంటుంది బయటది. దీని ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అనమాట ఇవి. ఇందులో వచ్చేసరికి 3149 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్లు ఇచ్చేస్తామంటే మనం హై కార్బన్ స్టీల్స్కి, అంటే కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ వీటికి ఎక్కువగా ఇచ్చేస్తాం ఇవి. అలాగే స్టెలైట్స్కి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తాం. అలాగే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటే దీనికి ఆక్సిజన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ 1 వాల్యూమ్ ఆఫ్ ఎసిటిలిన్ పంపించామనుకోండి, 1 వాల్యూమ్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది అనమాట. దీన్ని ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అంటామన్నమాట. ఇందులో ఏంటంటే ఇన్నర్ కోన్ ఈజ్ రెడ్యూస్డ్ అబౌట్ 1/10 ఆఫ్ ఒరిజినల్ లెంత్. 1/10 ఆఫ్ ఒరిజినల్ లెంత్కి ఇది ఇన్నర్ కోన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫ్లేమ్ టెంపరేచర్ వచ్చేసరికి 3482 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి ద ఇన్నర్ కోన్ ఈజ్ పాయింటెడ్ అండ్ స్లైట్లీ పర్పుల్ కలర్ వచ్చేసరికి అలా ఉంటుంది. దీన్ని ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తామంటే బ్రాస్కి కానీ బ్రాంజ్కి కానీ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ వెల్డింగ్ చేసినప్పుడు మనకి ఇది ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది ఇచ్చేస్తాం బ్రాస్కి బ్రాంజ్కి. ఎగ్జామ్స్లో మనకి మెటీరియల్ ఇంపార్టెంట్, దేనికి చేస్తారన్నది ఇంపార్టెంట్. ఇవి 3 టైప్స్ ఇక్కడ ఇచ్చాం. అంటే సుమారుగా మనకి రేషియోస్లో చూసుకుంటే, ఇప్పుడు కార్బరైజింగ్ ఫ్లేమ్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ రాసింది ఆక్సిజన్ ఇండికేట్ చేస్తుంది. అంటే 0.9:1 అన్నాం కదా, 0.9 అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాం కదా, ఈ 0.9 అనేది ఆక్సిజన్, ఈ 1% అనేది ఎసిటిలిన్ అనమాట. ఇది ఎల్ఐ స్టీల్స్కి అల్యూమినియం ఎల్ఐస్ కలర్ వాడతారు. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ వచ్చేసరికి 0.15 ఉంది కదా ఇక్కడ, అలాగే 1% ఉంది. 0.15 అనేది అంటే 1.5 kg అనేది అదే వాల్యూమ్స్, 1.5 వాల్యూమ్స్ ఏమో ఆక్సిజన్, 1 వాల్యూమ్ ఏమో ఎసిటిలిన్. అలాగే న్యూట్రల్ ఫ్లేమ్ వచ్చేసరికి 1:1, అది ఈక్వల్ వాల్యూమ్స్ కాబట్టి. ఇవి దేనికి యూజ్ చేస్తారనేది ఇక్కడ మనకు అప్లికేషన్స్లో ఇచ్చాం. ఇవి ఇంపార్టెంట్ మనకి, ఈ రేషియోస్, ఈ యొక్క ఏ టైప్ ఆఫ్ మెటల్ కొడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే మనకు వెల్డింగ్ చూసుకున్నట్టయితే వెల్డింగ్ టెక్నిక్స్ అంటారన్నమాట ఇవి. లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్ టెక్నిక్, రైట్ వార్డ్, మెయిన్ ఈ 2 వాడతాం. అంటే వీటితో పాటు మనకు వర్టికల్ వెల్డింగ్ కూడా ఉంది. వర్టికల్ వెల్డింగ్, లిండే వెల్డింగ్ అంటాం. ఎక్కువగా మనం మోస్ట్ కామన్గా వాడేది లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్, రైట్ వార్డ్ వెల్డింగ్. రైట్ వార్డ్ వెల్డింగ్లో మనకి లెఫ్ట్ వార్డ్ చూసుకున్నట్టయితే మనకి ఇది టువర్డ్స్ లెఫ్ట్ అనమాట. అంటే మనం రైట్ని స్టార్ట్ చేసి లెఫ్ట్కి జరుగుతాం అనమాట. ఇక్కడ ఫిల్లర్ మెటీరియల్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది, టార్చ్ వచ్చేసరికి రైట్ హ్యాండ్లో ఉంటుంది. మూమెంట్ మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి ఉంటుంది అనమాట. దీంట్లో యాంగిల్స్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది. ఫిల్లర్ రాడ్ మెటీరియల్స్ లెఫ్ట్ హార్డ్ రైట్ వార్డ్ కూడా రెండు ఒకటే, 30 to 40 డిగ్రీస్ ఉంటుంది. టార్చ్ యాంగిల్ ఒకటే మారుతుంది మనకి, లెఫ్ట్లోనే రైట్ వార్డ్ లెఫ్ట్ వార్డ్లోని. ఫిల్లర్ యాంగిల్ మాత్రం ఒకటే, టార్చ్ యాంగిల్ మాత్రం మారుతుంది. అది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. టార్చ్ యాంగిల్ ఫిల్లర్ మెటీరియల్ ఎలా గుర్తుంటుంది, 30 to 40 అని. ఇది వచ్చేసరికి 60 to 70 డిగ్రీస్ ఉంటుంది ఇందులో లెఫ్ట్ వార్డ్లో. రైట్ వార్డ్లో వచ్చేసరికి 40 to 50 ఉంది. అయితే ఇది థిక్నెస్, ఇప్పుడు లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్లో అయితే అప్ టు, ఇది థిక్నెస్ వచ్చేసరికి అప్ టు 5 mm, ఇది వచ్చేసరికి మోర్ దాన్ 5 mm అనమాట. అదొకటి మనకి థిక్నెస్ ఒకటి ఇంపార్టెంట్. ఆ థిక్నెస్ చూసుకుని మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వర్టికల్ వెల్డింగ్లో వచ్చేసరికి ఫిల్లర్ రాడ్ 30 డిగ్రీస్, టార్చ్ యాంగిల్ వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ థిక్నెస్ ఉంటుంది. అంటే 30 నుంచి 80 డిగ్రీస్ వరకు ఉంటుంది. అది థిక్నెస్ పెరిగికొలదు. సపోజ్ 1.6 2 mm లోపు ఉంటే 30 డిగ్రీస్,
అలాగే 4 mm లోపు ఉంటే 60 degrees, 5 mm అలా ఉంటే కనుక 80 degrees. ఇది వర్టికల్ వెల్డింగ్ అనమాట. ఆక్సీ ఎసిటిలిన్ సేఫ్టీ ఇష్యూస్ ఉంటే మనకి దీంట్లో ఏంటంటే C2H2 అనేది అన్స్టేబుల్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఏంటంటే అప్ టు 6 atmosphere దాటింది అనుకోండి, అది అన్స్టేబుల్ కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే బ్లాస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అన్సేఫ్టీ కాబట్టి దాన్ని లో ప్రెషర్ దగ్గర స్టోర్ చేస్తాం అనమాట. అంటే లో ప్రెషర్ దగ్గర అది లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేస్తాం. దాన్నే మనం ఎస్టోన్ అంటాం అనమాట. ఈ ఎస్టోన్ కెమికల్ నేమ్ వచ్చేసరికి CH3COCH3. ఇది కెమికల్ నేమ్. ఇది మనకి ఎస్టోన్ డిజాల్వ్స్ 25 వాల్యూమ్స్ ఇట్స్ ఓన్ వాల్యూమ్ ఎస్టోన్. ఇక్కడ మనకి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 25 వాల్యూమ్స్ అనమాట. అంటే 1 వాల్యూమ్ అంటే 1 వాల్యూమ్ ఆఫ్ ఎస్టోన్ ఈజ్ ఈక్వల్ టు 25 వాల్యూమ్స్ ఆఫ్, ఇక్కడ 25 వాల్యూమ్స్ ఆఫ్ C2H2 అనమాట. ఉదాహరణకి ఇది 1 atmosphere దగ్గర, అలా 2 atmosphere అంటే 2 × 25, 3 atmosphere అంటే 3 × 25. మనకి ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్లో 15 బార్ దగ్గర మనం సప్లై చేస్తున్నాం అనమాట. అప్పుడు ఎస్టోన్ ఎలా అవుతుంది 15 బార్ దగ్గర అంటే, సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే 15 బార్ దగ్గర అంటే 1 వాల్యూమ్ తీసుకుంటే 15 బార్ దగ్గర అంటే 15 × 25 అంటే 375 వాల్యూమ్స్. అప్రాక్సిమేట్గా మనకి 375 వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. 375 వాల్యూమ్స్ మొత్తం ఇదంతా తీసుకుంటే 375 వాల్యూమ్స్ మనం 15 బార్ దగ్గర సప్లై చేస్తున్నాం కాబట్టి అంత వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. అంటే డిజాల్వ్ అంత తక్కువ అవుతుంది అనమాట. దీంట్లో ఎస్టోన్లో వచ్చేసరికి వాల్యూమ్ అనేది తగ్గుతుంది, కంప్రెస్ అవుతుంది. C2H2 అనేది తక్కువ అయిపోతుంది అనమాట. అలాగే ఎస్టోన్లో తక్కువ వాల్యూమ్లో చూపిస్తుంది. అదే C2H2 కన్వర్ట్ అయ్యేసరికి హై ప్రెజర్ దగ్గర అది వాల్యూమ్ అనేది పెరుగుతుంది అనమాట. 25 వాల్యూమ్స్. అలా ప్రెజర్ పెరిగి కొలితే మనకి వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు 1 atmosphere దగ్గర 25 వాల్యూమ్స్, 1 వాల్యూమ్ ఆఫ్ ఎస్టోన్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే 15 atmosphere దగ్గర 1 వాల్యూమ్ అంటే 1 వాల్యూమ్ ఆఫ్ ఎస్టోన్ ఈజ్ ఈక్వల్ టు 25 × 15 atmosphere కాబట్టి 25 × 15 అలా ఉంటుందని ఆ క్యాల్కులేషన్ చేసుకోవాలి దీంట్లో. అలాగే డిఫరెంట్ స్క్రూ థ్రెడ్స్ని యూజ్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈజీగా ఐడెంటిఫై చేయడం. అదే ఆక్సిజన్ కొనుక్కోండి, రైట్ హ్యాండ్ థ్రెడ్ని యూజ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ వచ్చేసరికి స్టీల్ సిలిండర్స్కి, పైప్స్ గాటికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం, యాక్సిడెంటల్స్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం కోసం, రాంగ్ గ్యాసెస్ని, రాంగ్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఇవ్వకుండా మనకి అది ప్రొటెక్ట్ చేయడానికి, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్స్ ఉన్నాయి. ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్, ఇందులో ఏంటంటే 3500 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది ఆక్సీ ఎసిటిలిన్లో. ఇది మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాం. అలాగే ఆక్సీ హైడ్రోజన్ వెల్డింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే హైడ్రోజన్ అనేది ఫ్యూల్ గ్యాస్ కింద ఇచ్చేస్తాం, ఆక్సిజన్ ప్లేస్లో హైడ్రోజన్ వస్తుంది అనమాట. అలాగే ఇది అండర్ వాటర్ వెల్డింగ్ ప్రాసెస్లో ఎక్కువగా ఇచ్చేస్తారు, ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఆక్సీ హైడ్రోజన్ వెల్డింగ్ అనేది అండర్ వాటర్ గ్యాస్ వెల్డింగ్ టెక్నిక్స్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. అలాగే జ్యువెలరీ మేకింగ్ ప్రాసెస్లో కూడా ఇచ్చేస్తుంటారు. మ్యాప్ వెల్డింగ్, ఇది కూడా మనకి మచ్ మోర్ దెన్ అదర్ మిక్సర్, సేఫర్ దెన్ అదర్స్. అలాగే హై వాల్యూమ్ ఆఫ్ కటింగ్ ఆపరేషన్స్ వాటికి ఎక్కువగా మ్యాప్ వెల్డింగ్ అనేది ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ ఎక్కడైతే ఇచ్చేస్తుంది ఏంటంటే మనం స్టీల్స్ కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ, బ్రాంజ్ కానీ, అదర్ అలర్స్ కూడా ఇచ్చేస్తారు. ప్రిఫర్డ్ ఫర్ అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్స్ కూడా ఇచ్చేస్తాం. నాట్ ప్రిఫర్డ్ ఫర్ చాయిస్ ఆఫ్ అల్యూమినియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్. ఎక్కువగా ఆర్క్ వెల్డింగ్ని ఇచ్చేస్తాం. ఇది నాట్ ప్రిఫర్డ్ అంటే సమ్ కేసెస్ తప్పనిసరి అంటే తప్ప మిగతా ఇట్లే ఆర్క్ వెల్డింగ్ని ఇచ్చేస్తాం ఎక్కువగా. కెనాట్ బి యూజ్డ్ వెల్డ్ టైటానియం అండ్ అదర్ రియాక్టివ్ మెటల్స్. టైటానియం వాటికి ఇది సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కటింగ్ వచ్చేసరికి ఇది ఆర్క్ గ్యాస్ వెల్డింగ్ కటింగ్స్ కూడా ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. గ్యాస్ కటింగ్ ఆపరేషన్స్ వాటికి, మెటల్ కటింగ్స్కి ఎక్కువగా గ్యాస్ కటింగ్ ఆపరేషన్స్ ఇచ్చేస్తుంటారు. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే పోర్టబుల్, ఇది ఎక్కడికన్నా యూజ్ అయిపోద్ది. ఇప్పుడు ఆర్క్ వెల్డింగ్ అనుకోండి, మనకు ట్రాన్స్ఫార్మర్ కానీ లేకపోతే పవర్ సోర్సెస్ అనేది కావాలి. దీనికైతే ఓన్లీ గ్యాస్ సిలిండర్స్ అనేది క్యారీ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అవి పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎక్స్పెన్సివ్ కూడా, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది, తక్కువ కాస్ట్కి అయిపోద్ది. అలాగే చాలా సింపుల్, దీని సర్క్యూట్స్ కూడా పెద్ద కాంప్లికేటెడ్గా ఏమి ఉండవు.
అలాగే డిఫరెంట్ జాబ్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఈజీ డిజైన్ అనమాట. అలాగే సెల్ఫ్ సఫిషియెంట్, ఇండిపెండెంట్ అండ్ ఫ్రమ్ అవైలబిలిటీ ఎక్స్టర్నల్ ఎనర్జీ సోర్సెస్. ఇది అడ్వాంటేజెస్. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే స్కిల్డ్ ఆపరేటర్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ టార్చ్ అనేది మనం బ్యాలెన్సింగ్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేయాలన్నా, వాల్యూమ్స్ మనం అడ్జస్ట్ చేయాలన్నా కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. అందుకని ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేయడం, ఫిల్లర్ రాడ్ని ఇవి మనం సర్టెన్ డిగ్రీస్లో పట్టుకోవడం అనేది కొంచెం స్కిల్డ్ ఆపరేటర్ అయితే చేయగలుగుతారు. అలాగే ఫ్లక్స్ అనేది యూజ్ చేసుకోవాలి మోస్ట్ ఆఫ్ మెటల్ లో కార్బన్ స్టీల్స్ కట్లకి. అలాగే రియాక్టివ్ ఆర్ రిఫ్రాక్టరీ మెటల్స్ ఈజ్ అన్సూటెడ్ ఫర్ గ్యాస్ వెల్డింగ్. రియాక్టివ్ అంటే గ్యాస్ వెల్డింగ్కి రియాక్టివ్ అంటే కెమికల్ రియాక్షన్స్ వల్ల చేంజెస్ రావచ్చు. అలాగే రిఫ్రాక్టరీ మెటల్స్ కూడా గ్యాస్ వెల్డింగ్ అనేది సెట్ అవ్వదు. ఫినిష్డ్ రిక్వైర్ నీట్నెస్, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. అక్కడ ఏంటంటే ఆయిల్స్ కానీ గ్రీజెస్ కానీ అలాంటివి ఏమి ఉండకుండా చూసుకోవాలి. అంటే లార్జ్ హీట్ ఎఫెక్టెడ్ జోన్స్, మనం టార్చ్ వెల్డింగ్ చేస్తాం కాబట్టి ఇది హీట్ ఎఫెక్టెడ్ ఏరియా ఆర్క్ వెల్డింగ్తో కంపేర్ చేస్తే వాటితో ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మెకానికల్ ప్రాపర్టీస్ అనేది వెల్డ్ జాయింట్ దగ్గర చేంజ్ అవుతాయి అన్నమాట ఈ హీట్ ఎఫెక్ట్ వల్ల. నెక్స్ట్ సాల్డరింగ్ ఏంటంటే మనకి సాల్డరింగ్, బ్రేజింగ్ రెండు టెక్నిక్స్ కూడా మనకి బేస్ మెటల్ని ఎటువంటి హీట్ చేయమన్నమాట. జస్ట్ మనం దాన్ని టచ్ చేయకుండా ఓన్లీ ఫిల్లర్ మెటల్ని ఇచ్చేసి ఆ ఫిల్లర్ మెటల్ మాత్రం మెల్ట్ చేసి అక్కడ అప్లై చేస్తూ ఉంటాం. అంటే క్యాపిలరీ రియాక్షన్ ద్వారా అక్కడ వెల్డ్ అనేది చేస్తూ ఉంటాం. 2 మెటల్స్ని దగ్గరికి తీసుకొచ్చి ఆ గ్యాప్లో మనం ఈ ఫిల్లర్ మెటల్ని, అంటే లిక్విడ్ ఫామ్లో ఉన్న ఫిల్లర్ మెటల్ని అక్కడ మనం అప్లై చేస్తాం. ఇది క్యాపిలరీ రియాక్షన్ ద్వారా ఆ 2 మెటల్స్ని పట్టుకుని అక్కడ ఒక స్ట్రాంగ్ జాయింట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది సాల్డరింగ్ అనమాట. ఇక్కడ చూడండి, సాల్డరింగ్లో మనకి రెండు కూడా ఒకేలా ఉంటాయి, సిమిలర్ టు బ్రేజింగ్ అంటున్నాడు. ఇది బ్రేజింగ్ కూడా సాల్డరింగ్ కూడా ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫిల్లర్ మెటీరియల్ని సాల్డర్ అంటాం. ఈ సాల్డర్ అంటే ఇది ఇట్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ లెడ్ టిన్ని లెడ్ని కలుపుతుందని దాన్ని సాల్డర్ అంటాం. అది ఫిల్లర్ మెటీరియల్ అనమాట. ఇక్కడ బేస్ మెటల్ని అసలు మెల్ట్ చేయము, ఎటువంటి మెల్ట్ చేయము, నో మెల్టింగ్ ఆఫ్ బేస్ మెటల్, బట్ ఫిల్లర్ మెటల్ వెట్స్ అండ్ కంబైన్స్ విత్ బేస్ మెటల్ టు ఫార్మ్ ద మెటలర్జికల్ బాండ్. ఇక్కడ మనం ఆ ఫిల్లర్ మెటల్ని హీట్ చేసి, అంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి మనకి వెల్డ్ జాయింట్ యొక్క టెంపరేచర్ లెస్ దాన్ 450 డిగ్రీ సెల్సియస్. ఈ 450 డిగ్రీ సెల్సియస్ లోపలనే ఇది లెడ్, టిన్ ఈ రెండిట్లే సాల్డర్ ఇది 450 డిగ్రీ సెల్సియస్ లోపే మనకి మెల్ట్ అయిపోతుంది అనమాట. అంతే, దాని యొక్క టిన్ కాంపోజిషన్ బట్టే మనకి దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో లెడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యకొలది మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు లెడ్ టెంపరేచర్ పెరిగింది అనుకోండి, మెల్టింగ్ టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. సపోజ్ మనకు సాఫ్ట్ సాల్డర్ ఉందనుకోండి, 180 డిగ్రీస్ దగ్గర మెల్టింగ్ అవుతుంది. దాంట్లో మీడియం సాల్డర్ ఉందనుకోండి, అది 204 దగ్గర మెల్ట్ అవుతుంది. ప్లంబర్ సాల్డర్ ఉందనుకోండి 250. అంటే ఇక్కడ లెడ్ అనేది పర్సంటేజ్ పెరిగికొలది దాని మెల్టింగ్ టెంపరేచర్ పెరుగుతుంది అని అర్థం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాసెస్ అంతా ఏ టెంపరేచర్ దగ్గర అవుతుందంటే బిలో 450. ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటాడు. సాల్డరింగ్ ఈజ్ క్యారీడ్ బిలో ద 450 డిగ్రీ సెల్సియస్. అదే బ్రేజింగ్ అయితే అబవ్ 450 డిగ్రీ సెల్సియస్. ఇందులో వెల్డెడ్ జాయింట్స్ని బేస్ మెటల్ ఎటువంటి హీట్ చేయము, ఓన్లీ ఫిల్లర్ మెటల్ మాత్రమే మనం హీట్ అప్లై చేసి దాన్ని మెల్ట్ చేసి దాన్ని సాల్డరింగ్ బిట్ ద్వారా దాన్ని అక్కడ అప్లై చేస్తాం అన్నమాట వెల్డెడ్ జోన్ దగ్గర. ఇది కాంపోజిషన్ ఆఫ్ సాల్డర్స్ వచ్చేసరికి ఇందులో బేసిక్ అంటే లెడ్ అండ్ టిన్ కాంపోజిషను. సాఫ్ట్ సాల్డర్ అంటే లెడ్ 37%, టిన్ 63%. మీడియం సాల్డర్ వచ్చేసరికి లెడ్ 50, టిన్ 50. ఎలక్ట్రీషియన్ సాల్డర్ ఇది లెడ్ 58, టిన్ 42. ఇది ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎలక్ట్రీషియన్ సాల్డర్, అది గుర్తుంచుకోండి. అలాగే ప్లంబర్ సాల్డర్ వచ్చేసరికి లెడ్ 70, టిన్ 30. ఇక్కడ లెడ్ పర్సంటేజ్ పెరిగికొలుతూ మెల్టింగ్ పాయింట్ అనేది టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. అంటే 180 నుంచి 350, అప్రాక్సిమేట్గా 350 దగ్గర వేసుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లక్సెస్ యూజ్ చేసేసరికి ఇందులో 2 రకాలు ఉంటాయి, కరోజివ్, నాన్ కరోజివ్ టైపు. కరోజివ్ అంటే ఎనార్గానిక్ దాంట్లో చూసుకున్నట్టయితే జింక్ క్లోరైడ్ కానీ లేదా అమ్మోనియం క్లోరైడ్ కానీ యూజ్ చేస్తారు. ఆర్గానిక్ వచ్చేసరికి లాక్టిక్ యాసిడ్, మైల్డ్ స్టీల్ని కనుక జాయిన్ చేస్తాం అనుకోండి, సాల్డరింగ్ చేస్తాం అనుకోండి, లాక్టిక్ యాసిడ్ లేదా స్టీరిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. అదే రెజిన్స్ వచ్చేసరికి నాన్ కరోజివ్ వచ్చేసరికి
గమ్ ఎక్స్ట్రూడెడ్ ఫ్రమ్ పైన్ ట్రీస్. వీటిని గమ్ పైన్ ట్రీస్ నుంచి చేసిన సమ్ టైప్ ఆఫ్ రబ్బర్ టైప్లో ఉంటుంది గమ్ని, ఆ టైప్లో ఉన్నట్లని ఫ్లక్స్ని ఇచ్చేస్తారనమాట. ఇవి ఎగ్జామ్స్లో మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకి సాల్డర్ ఈజ్ ఎన్ ఎల్ఐఎఫ్ లెడ్ అండ్ టిన్ అది అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ది సాల్డరింగ్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ బిలో ద 450 డిగ్రీ సెల్సియస్. అంటే ఇక్కడ ఫిల్లర్ మెటల్ టెంపరేచర్ అనేది బిలో 450 డిగ్రీ సెల్సియస్ అదొకటి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ ఎలక్ట్రీషియన్ సాల్డర్ కాంపోజిషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఫ్లక్సెస్ ఏ టైప్ వాడుతున్నాడు అని కూడా అడుగుతున్నాడు. ఇందులో 2 టైప్స్, కరోజివ్, నాన్ కరోజివ్. అదే జింక్ క్లోరైడ్ కానీ అమ్మోనియం క్లోరైడ్ కానీ వాడతారు. అది ఆర్గానిక్ అయితే లాక్టిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ని వాడతారు. ఇది సాల్డరింగ్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ లోవర్ ఎనర్జీ దెన్ బ్రేజింగ్. దాంతో బ్రేజింగ్తో కంపేర్ చేస్తే తక్కువ ఎనర్జీ అవుతుంది. ఇందులో వెరైటీ ఆఫ్ హీటింగ్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో. అదే ఎలక్ట్రికల్ కనెక్షన్స్లో అట్లా ఎక్కువగా వాడతారు. థర్మల్ కనెక్టివిటీ జాయింట్స్, ఈజీ రిపేర్ అండ్ రివర్స్, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు వీటిని. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సాల్డరింగ్ జాయింట్ యొక్క స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఇది టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, హై టెంపరేచర్ ఎలివేటెడ్ దగ్గర ఇది ఆటోమేటిక్గా టెంపరేచర్కి ఏంటో అప్ టు మనకు జాయింట్ చేసిన ఎక్కడన్నా వాడుతున్నాం అనుకోండి, హై టెంపరేచర్ దగ్గర అది ఏమవుతుంది, ఆ జాయింట్ అనేది వీక్ అయిపోద్ది, అంటే మెల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడైతే 350, 450 డిగ్రీ సెల్సియస్ వస్తుందో ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోయి జాయింట్ వీక్ అయిపోద్ది అనమాట. అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కువగా మనకి పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, మదర్ బోర్డ్స్ అంటాం కదా, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ వాటికి కానీ ఎక్కువగా ఆ సర్క్యూట్స్ అవి జాయిన్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు సాల్డరింగ్ అనేది. ఎలక్ట్రీషియన్స్ కానీ, జ్యువెలరీ వర్క్స్ కానీ, ఇలా సెమీ ప్యాచ్ లీకేజ్ వర్క్స్ వాటిని, కంటైనర్ కుకింగ్ విజల్స్ వాటికి ఎక్కువగా అప్లికేషన్స్ అట్లా ఎక్కువగా ఇచ్చేస్తారు. బ్రేజింగ్ వచ్చేసరికి మనకి ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ 2 పీసెస్. ఇది కూడా సేమ్ సాల్డరింగ్ లాగే 2 పీసెస్ని జాయిన్ చేస్తున్నాం. అంటే నాన్ ఫెర్రస్ ఎలాయిస్ కానీ వాటికి కానీ ఇచ్చేస్తాం. ఇది ఏంటంటే మనకి అబవ్ 450 డిగ్రీ సెల్సియస్ దగ్గర చేస్తున్నాం. ఇందులో కూడా బేస్ మెటల్ని ఎటువంటి హీట్ చేయం, ఓన్లీ ఫిల్లర్ మెటల్ మాత్రమే హీట్ చేసి లిక్విడ్ స్టేట్లో తీసి అక్కడ మనం అప్లై చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ జాయింట్ దగ్గర అప్లై చేస్తామో క్యాపిలరీ రియాక్షన్ ద్వారా ఆ జాయింట్ అంతా ఇది ఎక్స్పాండ్ అయ్యి మనకి అదే వస్తుంది. క్యాపిలారిటీ అనేది మీనింగ్ ఏంటంటే మనకి క్యాపిలారిటీ అనేది ద రైజ్ ఆఫ్ ఫాల్ ఆర్ రైజ్ ఆఫ్ లిక్విడ్. ఇది నేరో సెక్షన్. మనకి నేరో సెక్షన్ దగ్గర ఆ ఫ్లూయిడ్ అనేది అప్లై చేసినప్పుడు ఆ నేరో సెక్షన్ అంటే మనకి రైజ్ అవ్వచ్చు, ఫాల్ అవ్వచ్చు. దాన్ని మనం ఆ ప్రాపర్టీని మనం క్యాపిలారిటీ అంటున్నాం. క్యాపిలరీ రియాక్షన్ ద్వారా మనకి బ్లడ్స్ కూడా, నర్వస్ సిస్టంలో కూడా బ్లడ్ కూడా అలాగే వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని అది క్యాపిలరీ రియాక్షన్ అంటాం అనమాట. అలాగే ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి దీనికి క్యాపిలరిటీకి. అంటే ఇది మనకి బ్రేజింగ్ సిస్టమ్ అంటే మనకి ఈ జాయింట్ అనేది క్యాపిలరీ రియాక్షన్ ద్వారానే పట్టుకుంటుంది. ఈ లిక్విడ్ మెటల్ అనేది, ఫిల్లర్ మెటల్ అనేది ఆ జాయింట్ దగ్గర అప్లై చేస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే మనకి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఫిల్లర్ అబవ్ 450 డిగ్రీ సెల్సియస్. ఫిల్లర్ మెటీరియల్ని మనం ఏమంటామంటే దీంట్లో స్పెల్టర్ అంటాం. ఈ స్పెల్టర్ అనేది కాపర్ అండ్ జింక్, అంటే కాపర్ జింక్ మిశ్రమాన్ని మనం బ్రాస్ అంటాం. కాపర్ జింక్ దాంతో చేసిన దాన్ని ఫిల్లర్ మెటల్ని వాడతాం, దాన్ని స్పెల్టర్ అంటాం. ఇక్కడ మనకి ఫ్లక్స్ వచ్చేసరికి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, ఇది ఇంపార్టెంట్. ఈ ఫ్లక్స్ వచ్చేసరికి బోరాక్స్ని కానీ, బోరిక్ యాసిడ్ని కానీ, క్లోరైడ్స్ని కానీ, ఫ్లోరైడ్స్ని కానీ వాడతారు. అక్కడ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ జాయిన్ చేసిన దాన్ని బట్టి వాడతారు. అలాగే ఇక్కడ ఫిల్లర్ మెటీరియల్ చెప్పుకున్నాం కదా స్పెల్టర్ అని, స్పెల్టర్ కాపర్ జింక్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లర్ మెటీరియల్స్ ఉంటాయి, అవి టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి. ఇక్కడ రాట్ మెటల్స్ని కానీ, డిసిమిలర్ మెటల్స్ని కానీ వాడతారు ఎక్కువగా. పైప్ ఫిట్టింగ్స్, హీట్ ఎక్స్చేంజర్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్. మనకి ఎగ్జామ్స్లో అడిగేది మాత్రం కార్బైడ్ టిప్ టూల్స్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ టెక్నాలజీలో వస్తుంది. కార్బైడ్ టిప్ టూల్స్ అనేది ఈ కార్బైడ్ బిట్ని ఆ షాంక్కి బిట్ చేస్తారు కదా, దాన్ని బ్రేజింగ్ టెక్నిక్ ద్వారానే వెల్డ్ చేస్తారన్నమాట. అది బ్రేజింగ్ టెక్నిక్ వాడతారు. అలాగే టర్బైన్ బ్లేడ్స్, అయితే హీట్ ఎక్స్చేంజర్స్, రిపేరింగ్స్ వాటికి బ్రేజింగ్ ప్రాసెస్ అనేది బాగా యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు టైప్స్ చూసుకున్నట్టయితే టార్చ్ బ్రేజింగ్, అలాగే ఫర్నేస్ బ్రేజింగ్, ఇండక్షన్ బ్రేజింగ్, డిప్ బ్రేజింగ్, రెసిస్టెన్స్ బ్రేజింగ్ యూజ్ చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. టార్చ్ అంటే వెల్డింగ్ టార్చ్, ఆక్సిస్టిలిన్ టార్చ్ యూజ్ చేసి అక్కడ మనం ఫిల్లర్ మెటీరియల్స్ని వెల్డ్ జాయింట్ దగ్గర పెడితే ఆటోమేటిక్గా లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళి ఆ వెల్డ్ జాయింట్ అంతా డిపాజిట్ అవుతుంది. ఇది టార్చ్ బ్రేజింగ్ అంటాం. ఫర్నేస్ బ్రేజింగ్ అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఫర్నేస్, ఎలక్ట్రికల్ కాయిల్స్ యూజ్ చేసి ఆ ఫిల్లర్ మెటీరియల్ని మెల్ట్ చేసి ఆ వెల్డింగ్ దగ్గర మనం అప్లై చేస్తున్నాం. అలాగే ఇండక్షన్ అంటే ఇండక్షన్ కాయిల్ ద్వారా మనం హీట్ చేస్తున్నాం, హై ఫ్రీక్వెన్సీ. డిప్ బ్రేజింగ్ అంటే ఇది వెల్డెడ్ పార్ట్ ఏదైతే ఉందో జాయిన్ చేయాలనుకుంటున్నామో
దాన్ని ఫిల్లర్ మెటీరియల్ యొక్క బాత్లో డిప్ చేస్తాం. డిప్ చేయడం వల్ల ఈ మెటల్ అనేది ఆ జాయింట్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా వెల్డ్ అవ్వటం జరుగుతుంది. రెసిస్టెన్స్ బ్రేజింగ్ అంటే ఇది రెసిస్టెన్స్ జాయింట్స్ని ఇచ్చేసి రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చేసి చేస్తాం అన్నమాట. ఇది ఫిల్లర్ మెటీరియల్స్ కాంబినేషన్, ఇది ఇంపార్టెంట్. నికెల్ కాపర్ అయితే కాపర్ ఫిల్లర్ మెటీరియల్స్. కాపర్ని మనం బ్రేజింగ్ చేయాలనుకున్నాం అనుకో, కాపర్ ప్రాస్పరస్ అవుతాం. స్టీలు క్యాస్టర్ అనేది అయితే కాపర్ జింక్. ఇది మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది స్టీలు కాపర్ అడుగుతున్నాడు, కాపర్ జింక్. దీన్ని ఇంకో పేరు స్పెల్టర్ అంటాం. ఈ స్పెల్టర్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతాడు. స్పెల్టర్ అంటే ఫిల్లర్ మెటీరియల్, కాపర్ జింక్ ఉన్నదాన్ని స్పెల్టర్ అంటాం. ఇది స్టీల్ క్యాస్టర్కి అయితే స్టెయిన్లెస్ స్టీల్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్కి అయితే గోల్డ్ సిల్వర్ యూజ్ చేస్తారు. ఇది బేసిక్. డ్రాబ్యాక్స్ చూసినట్టయితే మనకి ఫిల్లర్ మెటీరియల్స్ వేరు, అలా బేస్ మెటీరియల్స్ వేరే కలర్లో కనపడుతుంది, అది డ్రాబ్యాక్. స్ట్రెంత్ వచ్చేసరికి మనకి వెల్డెడ్ జాయింట్స్తో కంపేర్ చేస్తే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, కానీ సోల్డరింగ్తో కంపేర్ చేస్తే స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్ట్రెంత్ ఆఫ్ జాయింట్ లైక్లీ లెస్ దెన్ ద బేస్ మెటల్తో కంపేర్ చేసుకున్న స్ట్రెంత్ తక్కువ ఉంటుంది అంటున్నాడు. అలాగే హై సర్వీస్ టెంపరేచర్స్, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేజింగ్ కంపేర్ చేసుకున్నట్టు ఎనీ మెటల్స్ జాయింట్ ఇంక్లూడింగ్ సిమిలర్ మెటల్స్, డిసిమిలర్ మెటల్స్ని సిమిలర్ మెటల్స్ని జాయిన్ చేస్తుంది. అలాగే కన్సిస్టెన్సీ, అలాగే మల్టిపుల్ జాయింట్స్ బ్రేజెస్ సైమల్టేనియస్లీ, లెస్ హీట్ పవర్, అలాగే జాయింట్ ఏరియాస్ ఇన్యాక్సెసిబుల్ మెనీ. అంటే మనం వెల్డింగ్ చేయడానికి పాసిబిలిటీ లేని ఈజీగా బ్రేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్యాపిలరీ యాక్షన్ ద్వారా డ్రా ద మోల్టన్ మెటల్ జాయింట్స్. అంటే మనం వెల్డింగ్ చేయలేము అవి, కాబట్టి బ్రేజింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనం జస్ట్ అక్కడ మెటల్ అనేది పూర్ చేస్తే అది క్యాపిలరీ యాక్షన్ ద్వారా మొత్తం ఆ జాయింట్ అంతా అప్లై అవుతుంది అనమాట. మనం కంపారిజన్ చూసుకున్నట్టయితే బ్రేజింగ్కి సోల్డరింగ్కి టెంపరేచర్ వచ్చేసరికి బ్రేజింగ్లో అబవ్ 450 degrees సెల్సియస్, అంటే ఫిల్లర్ మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ అబవ్ 450 ఉంటుంది. ఇక్కడ ఫిల్లర్ మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ 450 degrees బిలో సోల్డరింగ్లో అయితే. అలాగే ఫిల్లర్ మెటీరియల్ వచ్చేసరికి కాపర్, సిల్వర్, నికెల్ టైప్లో ఉన్నది బ్రేజింగ్లో వాడతారు. సోల్డరింగ్లో వచ్చేసరికి లెడ్ అండ్ టిన్ వాడతారు ఎక్కువగా. సర్ఫేస్ ఫినిష్ బ్రేజింగ్లో గుడ్, సోల్డరింగ్లో వచ్చేసరికి అంత బాగోదు. స్ట్రెంత్ జాయింట్ వచ్చేసరికి బ్రేజింగ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెంత్ యొక్క జాయింట్, ఇదేమో సోల్డరింగ్ తక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు సోల్డర్ని వాడతాం, లెడ్ అండ్ టిన్. బ్రేజింగ్లో అయితే స్పెల్టర్, కాపర్, జింక్ అదే వాడతాం. ఇది బ్రేజింగ్ టెక్నిక్. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రేజింగ్ రాడ్ని ఇచ్చేసి అక్కడ హాటెస్ట్ ఫ్లేమ్ని ఇచ్చేసి అక్కడ ఆటోమేటిక్గా అది మెల్ట్ అయ్యి ఆ యొక్క వెల్డింగ్. ఈ హీట్కి ఏమవుతుందంటే ఇది అప్ టు 600-700 ఉంటుంది కాబట్టి బేస్ మెటల్ అనేది మెల్ట్ అవ్వదు, ఓన్లీ ఫిల్లర్ రాడ్ మెల్ట్ అయ్యి మనకు కావాల్సిన జాయింట్ దగ్గర ఇది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆ టార్చ్ ఇది అప్లై చేసి ఇక్కడ ఫిల్లర్ మెటల్ని ఇక్కడ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ జాయింట్ అనేది అంతా అప్లై అవుతుంది. క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఇది అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది యూ టైప్ జాయింట్, ఇక్కడ అప్లై చేసినప్పటికీ ఇదంతా ఇటు వెళ్ళి ఇదంతా మొత్తం అప్లై అవుతుంది. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ వెల్డింగ్లో ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ దట్ యూజ్ కాంబినేషన్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్. ఇక్కడ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ వెల్డింగ్లో బోత్ హీట్ ప్రెజర్ని ఇచ్చేసి మనం ఆ మెటల్ అనేది యాడ్ చేస్తున్నాం. కోలిషన్స్ అంటే జాయినింగ్ ఆఫ్ టూ మెటల్స్. ఇక్కడ హీట్ జనరేటెడ్ అంటే హీట్ అనేది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ద్వారా కరెంట్ ఫ్లో చేసి చేస్తాం అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ వెల్డింగ్లో మనకు వోల్టేజ్ అనేది 10 volts దాకా యూజ్ చేస్తారండి. అది అడుగుతారు ఎగ్జామ్స్లో. 10 volts చాలా ఇంపార్టెంట్. 10 volts కరెంటు, వోల్టేజ్ అంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ అనేది 10 volts. అదే ఎగ్జామ్స్లో అడిగేది మనకు వోల్టేజ్ అడుగుతుంది కాబట్టి 10 volts. వోల్టేజ్ తక్కువ ఉందంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ వెల్డింగ్లో మనకి చూసుకున్నట్టయితే ల్యాబ్ జాయింట్స్ అట్లా ఎక్కువ ఇచ్చేస్తాం రెసిస్టెన్స్ వెల్డింగ్. ఇది స్పాట్ వెల్డింగ్ అనమాట. రెసిస్టెన్స్ వెల్డింగ్ ఎగ్జాంపుల్లో స్పాట్ వెల్డింగ్. రెసిస్టెన్స్ వెల్డింగ్ షోయింగ్ కంపోనెంట్స్ స్పాట్ వెల్డింగ్, దెన్ మెయిన్ ప్రాసెస్ రెసిస్టెన్స్ వెల్డింగ్ గ్రూప్. రెసిస్టెన్స్ వెల్డింగ్లో ఫస్ట్ వచ్చేది స్పాట్ వెల్డింగ్. ఇది ల్యాబ్ జాయింట్స్లో అట్లా ఇచ్చేస్తాం. 2 electrodes మనం
ప్రెజర్ ఇచ్చేసి అంటే కంప్రెస్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏంటంటే ప్రెజర్ని అంటే ఈ టైప్ ప్రెజర్ని ఇచ్చేసి ఇక్కడ మనకి కరెంట్ని పంపించడం వల్ల ఇక్కడ హీట్ ఎఫెక్ట్ అవి అక్కడ మనకి ఆ హీట్కి అది ఆటోమేటిక్గా ప్రెజర్ వల్ల అది వెల్డ్ నగ్గెట్ అన్నాడు, అది వెల్డ్ అవుతుంది అనమాట. అది ఆ పోర్షన్ అంతా వెల్డ్ అవుతుంది. ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్డింగ్లో చూసుకున్నట్టయితే షీట్ మెటల్కి అట్లా ఎక్కువ ఇచ్చేస్తాం మనం. దీన్ని షీట్ మెటల్కి 2 ఎలక్ట్రోడ్స్ మధ్యన షీట్ మెటల్ 2 షీట్లను ల్యాబ్ జాయింట్ పెట్టి అది ప్రెజర్ అప్లై చేసి ప్లస్ హీట్ని కూడా అప్లై చేస్తాం అనమాట. దానివల్ల అది స్ట్రాంగ్ జాయింట్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ 2 అపోజింగ్ ఎలక్ట్రోడ్స్ అప్లయింగ్ ప్రెజర్ స్క్వీజ్ పార్ట్స్. స్క్వీజ్ అంటే ప్రెజర్ కంప్రెస్ చేయడం అనమాట బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్. ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే డ్రాబ్యాక్స్ కానీ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఇందులో ఎటువంటి ఫిల్లర్ మెటీరియల్ని ఇచ్చేయము. హై ప్రొడక్షన్ రేట్ అనమాట, ఫాస్ట్గా అవుతుంది. అలాగే తక్కువ టైంలో అయిపోతుంది, ఫాస్ట్గా అవుతుంది అనమాట. హై ప్రొడక్షన్ రేటు. ఇట్ సెల్ఫ్ మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్. ఇది ఏంటంటే ఎక్కువగా ఆటోమేషన్ టెక్నిక్స్ కానీ రోబోటిక్స్ కానీ వీటిల్లో కూడా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇట్లా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది స్కిల్డ్ ఆపరేటర్ కూడా పెద్దగా అవసరం ఉండదు. రిపీటబిలిటీ రిలయబిలిటీ వర్క్స్లో ఎక్కువగా ఇది ఇచ్చేస్తుంటారు అనమాట. డ్రాబ్యాక్స్ చూసినట్లయితే ఇనిషియల్ కాంపోనెంట్ ఈక్విప్మెంట్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓన్లీ ల్యాబ్ జాయింట్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. అంటే అలైన్మెంట్ జాయింట్స్ అంటే ఇప్పుడు మనకు చూసినట్లయితే బట్ జాయింట్స్ కానీ అలాంటివి కొంచెం కష్టం అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ ఫ్యూజన్ ఆఫ్ ఫేయింగ్ ప్రాసెస్ సర్ఫేసెస్ ఆఫ్ ల్యాబ్ జాయింట్స్ అచీవ్డ్ at one location by opposing electrodes. Used joint sheet ఎక్కువగా ఇది షీట్ మెటల్ ఆపరేషన్స్లో అట్లా జాయిన్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాం. ఇవి వచ్చేసరికి కార్ బాడీస్ కానీ అట్లు కానీ మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా ఇచ్చేయడానికి బాయిలర్ ప్లేట్స్ కానీ అట్లు కానీ ఇచ్చేస్తూ ఉంటాం ఆటోమొబైల్స్లో అట్లా. స్పాట్ వెల్డింగ్ చూసుకున్నట్టయితే సైకిల్ ఏ విధంగా ఉంటుంది. ఈ సైకిల్ అనమాట. పార్ట్స్ టు బి ఇన్సర్టెడ్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్. 2 ఎలక్ట్రోడ్స్ మధ్యన పార్ట్స్ పెడతాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నది స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఎలక్ట్రోడ్ క్లోజ్, ఈ ఎలక్ట్రోడ్స్ని క్లోజ్ చేస్తున్నాం. థర్డ్ స్టెప్ వచ్చేసరికి కరెంట్ ఆన్ చేసేసరికి ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. వెల్డ్ జాయింట్ దగ్గర కరెంట్ ఆఫ్ చేస్తారు. ఆల్రెడీ హీట్కి ఆటోమేటిక్గా జాయిన్ అవుతుంది. ఎలక్ట్రోడ్ సపరేట్ చేసి మనం ఆ జాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది సైకిల్ అనేది. రెసిస్టెన్స్ సీమ్ వెల్డింగ్ వచ్చేసరికి ఇది సీమ్ వెల్డింగ్ అంటే కంటిన్యూస్ వెల్డింగ్ అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ సీమ్ వెల్డింగ్లో యూజ్ రొటేటింగ్ వీల్ ఎలక్ట్రోడ్స్ టు ప్రొడ్యూస్ ఏ సిరీస్ ఆఫ్ ఓవర్లాపింగ్ స్పాట్ వెల్స్. అంటే సిరీస్ ఆఫ్ స్పాట్ వెల్డింగ్స్ని మనం ల్యాబ్ జాయింట్ మీద చేయడానికి మనం సీమ్ వెల్డింగ్ అంటామంట. అంటే స్పాట్ వెల్డింగ్ అంటే ఒక డాట్, అలాంటి డాట్స్ నెంబర్ ఆఫ్ డాట్స్ ఇస్తే ఒక కంటిన్యూస్ లైన్ కదా. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఒక లైన్లో కొట్టామనుకోండి, అది లైన్ కింద అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కంటిన్యూస్గా ఈ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ డాట్ అలాగా ఈ సిరీస్ ఆఫ్ స్పాట్ వెల్డింగ్ని మనం సీమ్ వెల్డింగ్ అంటామంట. ఇక్కడ చూసుకున్నట్టయితే యూజెస్ రొటేటింగ్ వీల్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ రొటేటింగ్ వీల్ ఎలక్ట్రోడ్స్ ప్రొడ్యూస్ ఏ సిరీస్ ఆఫ్ ఓవర్లాపింగ్ స్పాట్ వెల్స్ లాంగ్ ల్యాప్ ప్లేట్. దీన్ని మనం ఇచ్చేస్తాం. ఎక్కువగా ఇది ఎయిర్ ట్యాంక్స్ కానీ లేకపోతే లీకేజెస్ లేకుండా ఉండాలంటే ఆటోమొబైల్ మఫ్లర్స్ కానీ కంటైనర్స్ అంటే ఫ్లూయిడ్స్ లీకేజెస్ వాటిని అరెస్ట్ చేయడానికి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ని ఎక్కువగా ఇచ్చేస్తాం అనమాట. ఇది చూడండి మాకు తెలుస్తుంది. 2 ఎలక్ట్రోడ్స్ రొటేటింగ్ వీల్ టైప్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఇవి కంటిన్యూస్గా పాస్ అవ్వడం వల్ల అక్కడ జాయింట్ అనేది కంటిన్యూస్గా అవుతుందంట. ఇది కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్, దీన్నే సీమ్ వెల్డింగ్ అంటామంట. నెక్స్ట్ రెసిస్టెన్స్ ప్రొజెక్షన్ వెల్డింగ్. ప్రొజెక్షన్ వెల్డింగ్కి దానికి తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రొజెక్షన్ వెల్డింగ్ అనేది ఎంబోసింగ్ చేస్తున్నాం కదా. ఇది మనం పై ప్లేట్ని ఎంబోసింగ్ మెటీరియల్ అంటాం. ఈ పై ప్లేట్ ఉంది కదా, ఇది ఎంబోసింగ్ ద్వారా చేసిందండి. దాన్ని స్టార్ట్ ఆపరేషన్ కాంటాక్ట్ బిట్వీన్ ద 2 పార్ట్స్ ప్రొజెక్షన్స్. ఆ ప్రొజెక్షన్స్ ఉన్నది మనం ఇక్కడ వెల్డ్ చేస్తామంట. అలా వెల్డ్ చేసిన తర్వాత ఇక్కడ వెల్డ్ అయింది, ఇక్కడ వెల్డ్ అయింది. దీన్ని ఏమంటామంటే మల్టీ స్పాట్. ఇక్కడ 2 ఆర్ మోర్ దెన్ అవసరమైతే ఇంకో పాట్ దగ్గర కూడా చేయొచ్చు, అలా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పాట్ దగ్గర ఇక్కడ వెల్డింగ్ అవుతుంది, ఇక్కడ వెల్డింగ్ అవుతుంది. అలాగా కంటిన్యూస్ అంటే ఇక్కడ కంటిన్యూస్గా జరగట్లేదు. మల్టీ స్పాట్ వెల్డింగ్ని ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటాం. అదే సిరీస్ ఆఫ్ స్పాట్ వెల్డింగ్ని
సీమ్ వెల్డింగ్ అంటాం. అలాగే మల్టీ స్పాట్ వెల్డింగ్ని ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటాం. దానికి దీనికి డిఫరెన్స్ తెలియాలి మనకి. ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ వెల్డింగ్ ఇన్ విచ్ కోలిషన్స్ అక్కర్స్ మోర్ స్మాల్ కాంటాక్ట్ పాయింట్స్, అంటే 1 ఆర్ మోర్ స్మాల్ కాంటాక్ట్ పాయింట్స్. అంటే స్పాట్ వెల్డింగ్ ఒక చోట కాకుండా 2, 3, 5 అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంది. దాన్ని ఏమంటాం అంటే ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటాం. అంటే పాయింట్ కాంటాక్ట్స్ అనమాట. ఇక్కడ చూస్తుంటే మనకి పాయింట్ కాంటాక్ట్స్లో ఉంటాయి, అక్కడ మాత్రం వెల్డింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ప్రొజెక్షన్ వెల్డింగ్ అంటాం. సీమ్ వెల్డింగ్ అంటే వేరు, అది కంటిన్యూస్గా ఒక లైన్ టైప్లో అవుతుంది. నెక్స్ట్ డిఫెక్ట్స్ చూసుకున్నట్టయితే వెల్డింగ్ డిఫెక్ట్స్లో ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, అలాగే అండర్ కటింగ్, పిన్ హోల్స్, క్రాకింగ్, మిస్అలైన్మెంట్, గ్యాస్ ఇంక్లూజన్, పోరోసిటీ, క్రాటర్స్, ఓవర్లాప్, అలాగే లామినర్ టేరింగ్, రీహిట్ క్రాకింగ్, రూట్ అండ్ టాయ్ క్రాక్స్. మనకి వెల్డింగ్ డిఫెక్ట్స్ ఇవి మ్యాక్సిమం ఇవి టైప్స్ ఐడెంటిఫై చేస్తే సరిపోద్ది, ఎక్కువగా అయ్యి అడుగుతున్నాడు. తప్పితే ఇంకా అవి దేనివల్ల వస్తాయి అని అడుగుతాడు. అసలు వెల్డ్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ ఫ్లాస్, అంటే డిజైన్లో కాకుండా వేరే టైప్ ఆఫ్ ఫ్లాస్ ఏదైనా ఉన్నా, క్రాక్స్ ఉన్నాయి, ఇట్లన్నింటినీ డిఫెక్ట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, ఇది వెల్డింగ్ డిఫెక్ట్. ఇది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ ఎ ప్యూర్ అడెహెషన్ ఆఫ్ ద వెల్డ్ బీడ్ టు బేస్ మెటల్. ఈ బేస్ మెటల్కి ఇది ఫ్యూజన్ సరిగ్గా అవ్వకపోతే అవి అడెహెషన్ అంటే ఏంటి, అంటుకోవడం. మనం వెల్డ్ చేసిన మెటల్ ఈ బేస్ మెటల్కి కనుక సరిగ్గా అడహెర్ అవ్వకపోతే కనుక దాన్ని ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. ఇది దేనివల్ల వస్తుందంటే ఇట్ బికమ్స్ ద మోల్టన్ డ్యూరింగ్ ద వెల్డింగ్ ప్రాసెస్, 2 పీసెస్ డిడ్ నాట్ జాయిన్. ఇవి దానివల్ల వస్తుంది. ఇఫ్ ద వెల్డ్ హీట్ వాజ్ నాట్ ఎనఫ్, అంటే హీటింగ్ అనేది సరిగ్గా ప్రాపర్గా సరిపోకపోతే ఇలాంటి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అనేది రావచ్చు అనమాట. దీనివల్ల క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అండర్ కటింగ్ అంటే ఇది ఈ విధంగా ఉంటుంది, డయాగ్రామ్లో ఉంచండి. ఇది వెల్డింగ్ ఏ లైన్, ఒక లైన్ టైప్లో ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. వెల్డింగ్ అలాంగ్ ఏ లైన్ ఆర్ యూజింగ్ ఎన్ ఆర్క్ వోల్టేజ్ దట్ ఈజ్ టూ లో కెన్ ప్రొడ్యూస్ గ్రూవ్ ఆర్ స్లైడ్ డిచ్ ఇన్ మెటల్ రైట్ అలాంగ్ ద వెల్డ్ లైన్. దిస్ ఈజ్ అండర్ కటింగ్. ఒక లైన్ టైప్లో కట్ అనేది లైన్ టైప్లో కట్ అవుతుంది అనమాట. అది నేరో కటింగ్ అనమాట. అది లైన్ టైప్లో క్రాక్ టైప్లో ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇచ్చేస్తాం. ఇది ఏంటంటే ఎక్కువగా ఆర్క్ వోల్టేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల, తక్కువగా ఉండడం వల్ల ఈ అండర్ కటింగ్ ఫెయిల్యూర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. పిన్ హోల్స్ అంటే చిన్న హోల్స్, ఇవి హై టెంపరేచర్ వల్ల, ఇక్కడ చూడండి మనకి పిన్ హోల్స్ అనేది ఉంది. ఇది హోల్స్ అంటే పిన్ హోల్స్. ఈ పిన్ హోల్స్ అనేది మనకి రావడం, ఇది వెల్డింగ్ డిఫెక్ట్ కాజ్డ్ హై వెల్డింగ్ టెంపరేచర్స్ వల్ల, మరీ టూ మచ్ టెంపరేచర్స్ ఉన్నాయి, పిన్ హోల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి టెంపరేచర్స్ని తగ్గించుకోవాలన్నమాట. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఆర్క్ మేకింగ్ ద వెల్డ్ విజర్ హై, ఆ ఆర్క్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది వస్తుంది అనమాట. అట్లా ఆర్క్ టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. ద టైనీ హోల్స్ రిజెంబుల్స్ పిన్ హోల్స్ మే అపియర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వెల్డ్. ఆ టెంపరేచర్ అనేది రెడ్యూస్ చేసుకుంటే మనకి ఈ పిన్ హోల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వవు. ఈ క్రాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మనం వెల్డ్ చేసిన దాని మీద ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసరికి దిస్ డిఫెక్ట్ ఈజ్ ఫిజికల్లీ అక్కర్స్ బికాస్ వెల్డర్ వాజ్ యూజింగ్ రాంగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేయడం వల్ల. మనం రైట్ టైం అంటే ఇప్పుడు మైల్డ్ స్టీల్ చేస్తాం అనుకోండి, సేమ్ ఎలక్ట్రోడ్ కూడా మైల్డ్ స్టీల్ చేస్తూ ఉండాలి. వేరే కాంపోజిషన్ ఉంటే ఏమవుతుందంటే అవి అనఈవెన్గా ఉండడం వల్ల బేస్ మెటల్ వేరు, ఎలక్ట్రోడ్స్ వేరు, మెటీరియల్ వేరు, దానివల్ల ఏమవుతుందంటే రాంగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ వల్ల మనకి క్రాక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అందుకనే క్రాకింగ్ అనేది రాంగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ వల్ల వస్తుంది అనమాట. అలాగే పూర్ డిజైన్, ఇవి డిజైన్స్ కూడా మనకు వెల్డింగ్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పూర్ డిజైన్ అండ్ ఇన్అప్రోప్రియేట్ ప్రొసీజర్ మేబీ రిజల్ట్ ఇన్ ద రెసిడ్యువల్ స్ట్రెసెస్. అంటే వెల్డింగ్ టెక్నిక్స్ కానీ లేకపోతే హై వోల్టేజ్ కానీ ఇవి డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రావచ్చు అనమాట. మిస్అలైన్మెంట్ అంటే ఇవి ద టైప్ ఆఫ్ డిఫెక్ట్ జనరల్లీ కాజ్డ్ సెటప్ ఫిట్ అప్ ప్రాబ్లం. సెటప్ ప్రాబ్లం కానీ ఫిట్ అప్ అంటే మనం ఫిక్చర్స్, మనం 2 కాంపోనెంట్స్ను హోల్డ్ చేసుకునేది సరిగ్గా లేకపోయినా, ఈ సెటప్ ప్రాబ్లం సరిగ్గా లేకపోయినా, ఫిక్చర్ సైజ్ సరిగ్గా లేకపోతే కనుక ఆ అలైన్మెంట్ అనేది సరిగ్గా రాదు. ఇవి ప్లేట్స్ థిక్నెస్ డిఫరెంట్ థిక్నెస్లో మనకు వచ్చేస్తాయి అనమాట మిస్అలైన్మెంట్. అలాగే గ్యాస్ ఇంక్లూజన్స్ అంటే ఇవి పోరోసిటీ కానీ బ్లో హోల్స్ కానీ పైప్స్, మనం వెల్డింగ్ చేస్తున్నప్పుడు బ్లో హోల్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. వీటిని మనం గ్యాస్ ఇంక్లూజన్స్ అంటాం అనమాట. ఈ బ్లో హోల్స్ వల్ల ఏమవుతుందంటే ఆ హోల్స్ వెల్డ్ జాయింట్లో ఉండిపోవడం వల్ల ఆ జాయింట్ అనేది వీక్ అయిపోతుంది. గ్యాస్ ఇంక్లూజన్స్ ఆల్సో డిఫెక్ట్ యాజ్ పోరోసిటీ. గ్యాస్ ఇంక్లూజన్ ఏమంటున్నాం అంటే పోరోసిటీ, బ్లో హోల్స్,
అండ్ పైప్స్. దీస్ కాజెస్ ఆఫ్ గ్యాస్ ఇంక్లూజన్స్ ఎంట్రాప్మెంట్ ఆఫ్ గ్యాస్. ఎంట్రాప్మెంట్ అంటే హోల్స్ పట్టుకోవడం, అంటే ఈ స్లాగ్తో పాటు అవి ఒక స్లాగ్ కానీ లేకపోతే హోల్స్ కానీ హైడ్రోజన్ గ్యాస్ కానీ వాటిలో వెల్డ్మెంట్లు ఉండిపోతాయి అనమాట లోపల. ఆ పాకెట్స్ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెంత్ అనేది సరిగ్గా రాదు, మనకి మెకానికల్ ప్రాపర్టీస్ అనేది అచీవ్ అవ్వదు, అది జాయింట్ వీక్గా ఉంటుంది అనమాట విత్ ఇన్ ద సాలిడిఫైడ్ వెల్డ్. ఆ వెల్డ్లోనే ఈ బ్లో హోల్స్ అనేది ఉండిపోతాయి అనమాట. ఇవి ఎందుకు వస్తాయంటే దిస్ కెన్ బి మేబీ ఫాలోయింగ్ కాజెస్. ఎందుకు వస్తాయంటే ఇవి హై సల్ఫర్ కాంటెంట్, మనం ఫ్లక్స్ యూజ్ చేస్తున్నాం కదా దాంట్లో కానీ లేకపోతే బేస్ మెటల్లో కానీ ఫ్లక్స్ అనేది సల్ఫర్ కాంటెంట్ కానీ ఎక్కువగా ఉందనుకుంటా మెటల్లో, ఈ బ్లో హోల్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సల్ఫర్ కాంటెంట్ ఇన్ ద ఎలక్ట్రోడ్, ఎక్సెసివ్ మాయిశ్చర్ ఇన్ ద ఎలక్ట్రోడ్, రాంగ్ వెల్డింగ్. ఇంకోటి మాయిశ్చర్ కాంటెంట్ ఎక్కువగా ఉన్న, అంటే మాయిశ్చర్ అంటే తేమ, ఆ తేమ వల్ల ఏమవుతుందంటే ఇవి ఆవిరైపోయి గ్యాస్ పాకెట్స్ కింద ఆ వెల్డ్మెంట్లో ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ క్రాటర్స్ వచ్చేసరికి ఇవి నాట్ ఫిల్డ్ బిఫోర్ ద బ్రోకెన్, దిస్ కాజ్ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద క్రాటర్ కూల్ మోర్ క్విక్లీ దెన్ క్రాటర్. ద క్రాటర్ సబ్సెంట్ స్ట్రెసెస్, ఇవి సబ్సెంట్ అన్ఈవెన్ స్ట్రెసెస్ ఉండడం వల్ల ఈ క్రాక్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓవర్లాపింగ్ అంటే ద ప్రొట్రూజన్ ఆఫ్ ద వెల్డ్ మెటల్ బియాండ్ ద వెల్డ్ టాయ్ ఆర్ వెల్డ్, దిస్ ఈజ్ కాల్డ్ పూర్ వెల్డింగ్ టెక్నిక్స్. ఇవి వెల్డింగ్ టెక్నిక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓవర్లాప్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యి వెల్డ్ ఎఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతుందంట. ఇవి గ్రైండింగ్ చేసి ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేస్తారు. లామినార్ ట్రీటింగ్, ఇది వచ్చేసరికి లామినార్ ట్రీటింగ్ టైప్ డిఫెక్ట్ మోస్ట్ లైక్లీ అక్కర్స్ ఇన్ బిలోడ్ వెల్డ్ జాయింట్స్ పాయింట్స్. హై స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ వల్ల ఇవి డెవలప్ అవుతాయి ఎక్కువగా. దీనివల్ల ఏమవుతుంది, దిస్ డిఫెక్ట్స్ ఇస్ రిమూవ్డ్ కీపింగ్ ద అమౌంట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ద స్టీల్. సల్ఫర్ అనేది స్టీల్లో ఎంత ఉండాలంటే బిలో 0.005% ఉంటే అప్పుడు మనకి లామినార్ టీరింగ్ అనేది రాకుండా ఉంటుంది. రూట్ అండ్ టాయ్ క్రాక్స్ ఆర్ ఫార్మ్డ్ షార్ట్ బెడ్. టాయ్ క్రాక్స్ అనేది షార్ట్ బెడ్స్లో రూట్ బిగినింగ్ ఆఫ్ ద వెల్డింగ్లో ఫామ్ అవుతాయి అన్నట్టు. ఇవి లో కరెంట్ ఎట్ ద బిగినింగ్, తక్కువ కరెంట్ ఉండడం వల్ల, అలాగే ఇంప్రాపర్ ఫిల్లర్ మెటీరియల్ వల్ల ఇవి టాయ్ క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి అంటున్నాడు. ఇవి మేజర్ రీజన్స్ వచ్చేసరికి మనకి దీస్ టైప్ ఆఫ్ క్రాక్స్ హైడ్రోజన్ ఎంబ్రిటిల్మెంట్, అలాగే దీస్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ కెన్ బి ఎలిమినేటెడ్ యూజింగ్ హై కరెంట్ని యూజ్ చేసి స్టార్టింగ్లో ఇవి ఎలిమినేట్ చేసుకోవచ్చు టాయ్ క్రాక్స్ కానీ అట్లా కానీ. నెక్స్ట్ రీహీట్ క్రాకింగ్ అనేది టైప్ ఆఫ్ క్రాకింగ్ దట్ ఈజ్ హెచ్ఎస్ఎల్ఏ స్టీల్స్లో కానీ లేదా పర్టికులర్ క్రోమియం కానీ మోల్బిల్డియం కానీ వెనేడియం స్టీల్స్ వీటిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే పూర్ క్రీప్, అంటే క్రీప్ డక్టిలిటీ ప్రాపర్టీస్ తక్కువ ఉండడం వల్ల, డక్టిలిటీ కానీ క్రీప్ ప్రాపర్టీస్ కానీ అలాగే హీట్ ఎఫెక్టెడ్ జోన్స్ ఉండడం వల్ల ఈ రీహీట్ క్రాకింగ్స్ అనేది వస్తుంటాయి. ఇవి ఎలిమినేట్ చేయాలంటే ప్రీ హీటింగ్ అనేది హీట్ ట్రీటింగ్ ఫస్ట్ అండ్ హీట్ ట్రీట్మెంట్ చేసి లో టెంపరేచర్ దగ్గర అండ్ సోక్ మళ్ళీ హీట్ చేసి దెన్ ర్యాపిడ్ హీటింగ్ చేసి అప్పుడు దీన్ని చేస్తూ ఉంటాయి. అలా చేసి ఇవి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. తర్వాత అప్పుడు గ్రైండింగ్ చేసి రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఇది బేసిక్ డెఫినేషన్స్ ఇవన్నీ. ఇవి మనం చూసుకుని దీంట్లో మనకి గ్యాస్ వెల్డింగ్ కానీ ఆర్క్ వెల్డింగ్ అలాగే రెసిస్టెన్స్ వెల్డింగ్ ఇవి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ టెంపరేచర్స్ బేసిక్ అన్ని ఫండమెంటల్స్ అడుగుతున్నాడు. ఇవి చూసుకుంటే మనం ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.